ఓం శాంతి. ఈరోజు మురళి 6/12/2024. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మీరిక్కడ ఉంటూ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి మరియు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మీరిక్కడే ఉంటూ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి మరియు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. బాబాని జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆత్మ పావనంగా అయిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ కొత్త ప్రపంచానికి వెళ్తారు. మీ ఆత్మను పావనంగా చేసుకోవాలి అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. ప్రశ్న: బాబా మీకిచ్చిన ఏ జ్ఞానం ద్వారా మీ బుద్ధి తాళం తెరుచుకుంటుంది? జవాబు: బాబా అనంతమైన ఈ డ్రామా గురించిన ఎటువంటి జ్ఞానం ఇచ్చారంటే దాని ద్వారా బుద్ధికి ఏదైతే గాడ్రేజ్ తాళం ఉందో అది తెరుచుకుంటుంది. డ్రామా జ్ఞానం ద్వారా రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అయిపోతారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని యొక్క పాత్ర అనాదిగా రచింపబడి ఉంది. కల్పపూర్వం ఎవరు ఎంతగా చదువుకున్నారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు. పురుషార్థం ద్వారా తమ వారసత్వాన్ని తీసుకుంటారని బాబా తెలియచేస్తున్నారు. బాబా ఏమంటున్నారు? మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మీరు ఈ ప్రపంచంలో ఉంటూ కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మరియు పావనంగా కావాలి. ఏ జ్ఞానం ద్వారా మీ బుద్ధి తాళం తెరుచుకుంటుంది అంటే బేహద్ డ్రామా గురించిన జ్ఞానం ద్వారా. ఈ డ్రామా జ్ఞానం ద్వారా మీ యొక్క బుద్ధికి వేసిన గాడ్రేజ్ తాళం తెరుచుకుంటుంది. బాబా అంటున్నారు, రాతి బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా అయిపోతారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటునిది తన పాత్ర అనేది ఉంది. కల్పపూర్వం ఎవరెంత చదువుకున్నారో ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు. పురుషార్థం ద్వారా తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని నేర్పిస్తున్నారు. ఎప్పటి నుండైతే బాబా అంటున్నారు తండ్రిగా అయ్యారో అప్పటి నుండే టీచర్గా కూడా అయ్యారు. అప్పటి నుండే సద్గురువు యొక్క రూపంలో మహామంత్రాన్ని శిక్షణను కూడా ఇస్తున్నారు, శ్రీమతాన్ని ఇస్తున్నారు. వీరు తండ్రి, టీచర్, గురువు అయినారు. కావున వీరు చిన్నపిల్లవాడైతే కాదు కదా, ఇది పిల్లలు తెలుసుకున్నారు. వీరు ఉన్నతోన్నతమైన వారు, అందరికన్నా పెద్దవారు. వీరంతా నా పిల్లలు అని బాబాకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలిచినారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. పావన ప్రపంచమని సత్యుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు. మీరొచ్చి మమ్మల్ని రావణ్ణి జైలు నుంచి విముక్తులను చేసి దుఃఖాల నుండి విడిపించి శాంతిధామంలోకి తీసుకెళ్ళండి అంటారు. రెండు పేర్లు బాగున్నాయి, ముక్తి జీవన్ముక్తి లేదా శాంతిధామం, సుఖధామం. శాంతిధామం ఎక్కడ ఉందో, సుఖధామం ఎక్కడ ఉంటుందో పిల్లలైన మీకు ఇప్పుడు బాగా తెలుసు. పూర్తిగా అవివేకులుగా అయిపోయారు. మీ లక్ష్యమే వివేకవంతులుగా కావడం. బాబా అంటారు, వివేకవంతులు ఎవరు? బాబా అని తెలుసుకున్న మనం. దేవతలు కూడా మనంత వివేకం లేదు. వాళ్ళకి త్రికాలదర్శి లేదా త్రిలోకినాథుడు కాదు. 3 కాలాల గురించి దేవతలకు తెలియదు. బాబా అంటున్నారు, మీ వివేకవంతులుగా అవుతారు. ఇదే మీ లక్ష్యం. అవివేకులు వివేకులుగా కావాలి. ఇదే మీ లక్ష్యం. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. ఇది అందరికీ నేర్పించాలి. ఇది మనుష్యుల యొక్క సృష్టి, అది దేవతల సృష్టి. సత్యుగంలో దేవతల సృష్టి ఉంటుంది. మరి మనుష్యుల సృష్టి తప్పకుండా కలియుగంలోనే ఉంటుంది కదా. మరి ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా కావాలంటే తప్పకుండా పురుషోత్తమ సంగమయుగం కూడా ఉంటుంది. వారు దేవతలు, వీరు మనుష్యులు. దేవతలు వివేకులు, మనుష్యులు అవివేకులు. పవిత్రతనే వివేకత్వం, అపవిత్రతనే
అవివేకత్వం. తండ్రియే ఇలా వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. ఏ తండ్రి అయితే విశ్వాధిపతిగా అనంతమైన తండ్రిగా ఉన్నారో వారే అనంతమైన సుఖాన్ని కూడా ఇస్తారు. వారు అలా అధిపతిగా కాకపోయినా గాయనమైతే చేస్తారు కదా. బేహద్ తండ్రి కొత్త ప్రపంచం లేదా సుఖ ప్రపంచాన్ని తయారు చేసేందుకే వచ్చారు. అనంతమైన దుఃఖం ఈ పాత ప్రపంచంలో ఉంది. దేవతా చిత్రాలు కూడా మీ ముందున్నాయి, వారి గాయనం కూడా ఉంది. ఈ రోజుల్లో 5 భూతాలని కూడా పూజ చేస్తారు, పంచతత్వాలని పంచభూతాలని పూజిస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారని బాబా మీకు వివరిస్తున్నారు. మన కాలు ఒకటి సత్యుగం వైపు ఉంది, మరొకటి నరకంలో ఉంది. బాబా అంటున్నారు ఒక కాలు సత్యుగం వైపు, మరొక కాలు నరకంలో ఉంది. ఇక్కడే అయినా బుద్ధి కొత్త ప్రపంచంలో ఉంది. ఇది మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే తెలుసుకున్నారు. ఎవరైతే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారో వారినే స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రులుగా అవుతారు. ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. శివ జయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడొచ్చారు, వారు ఏం చేశారు అనేది ఎవ్వరికీ తెలియదు. శివరాత్రిని జరుపుకుంటారు మరియు కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు. కృష్ణుని మహిమలో ఏ పదాలైతే వాడతారో అవే పదాలను శివబాబా కోసమైతే యాక్చువల్గా వాడకూడదు, కానీ వాడతారు. కావుననే వారిది బాబా అంటారు శివరాత్రి అని అంటారు. అర్థమే తెలుసుకోలేదు. పిల్లలైనా మీకైతే అర్థం వివరించడం జరుగుతుంది. అపారమైన దుఃఖం కలియుగ అంతిమంలో ఉంది. మళ్ళీ సత్యుగంలో అపారమైన సుఖాలు ఉంటాయి. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తోంది. మీకు ఆది మధ్యాంతాల గురించి తెలుసు. ఎవరైతే కల్పపూర్వం చదువుకున్నారో వారే ఇప్పుడు చదువుకుంటారు. ఎవరెంత పురుషార్థం చేసి ఉంటారో అంతే చేయడం మొదలు పెడతారు మరియు అటువంటి పదవినే పొందుతారు. మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం అంతా ఉంది. మీరే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు, మళ్ళీ మీరే కింది దిగుతారు. ఈ మనుష్య ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మాల ఉంది. వాళ్ళందరూ నంబర్ వారుగా వస్తారు. ప్రతి నటుని పాత్ర తన పాత్ర ఉంది. ఏ సమయంలో ఎవరు పాత్రను అభినయించాలో ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామాలో నిశ్చితమై ఉంది. దాన్ని తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు, బాబా తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీకు బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని మీరు మీ సోదరులకు అర్థం చేయించాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారు. మనం మళ్ళీ సోదరులకు అర్థం చేయిస్తామని మీ బుద్ధిలో ఉంది. ఆత్మ సంబంధంలో అందరూ సోదరులే. ఈ సమయంలో మీరు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి అని బాబా అంటున్నారు. పావనంగా అయ్యేందుకు ఆత్మనే తన తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ అపవిత్రంగా ఉంటే నగలు కూడా అపవిత్రంగా ఉంటాయి. నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. ఒకరు ఇంకొకరితో కలవరు. రూపురేఖలు నడవడిక ఒకరితో ఒకరిది కలవదు. నంబర్ వారుగా అందరూ తమ పాత్రను అభినయిస్తారు. అందులో తేడా అయితే ఉండదు. ఏ దృశ్యాలైతే నిన్న చూసినారో అవే దృశ్యాలు నాటకంలో అయితే చూస్తారు. అదే పునరావృతి అవుతుంది. ఇది కూడా అనంతమైన డ్రామా. ఇది నిన్న మరియు రేపు యొక్క డ్రామా. నిన్న మీకు అర్థం చేయించాను, మీరు రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ ఈరోజు దాన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ రేపు మళ్ళీ రాజ్యాన్ని పొందేందుకు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు భారతదేశం పాతదిగా నరకంగా ఉంది, రేపు కొత్తదిగా స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామని, శ్రీమతం పైన శ్రేష్టంగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. శ్రేష్ఠులు తప్పకుండా శ్రేష్టమైన సృష్టిపైనే ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్ఠులు కావున వారు శ్రేష్టమైన సృష్టిలోనే ఉంటారు.
ఎవరైతే భ్రష్టులుగా ఉంటారో వారు నరకంలో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ అనంతమైన డ్రామాను ఎవరైనా అర్థం చేసుకుంటేనే బుద్ధిలో కూర్చుంటుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ ఏమీ తెలుసుకోరు. కావున పిల్లలైన మిమ్మల్ని రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ ఇతరులను కూడా రీఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తోంది. మీరు మళ్ళీ సద్గతిని పొందుతారు. నేను స్వర్గంలోకి రాను, పాత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచాన్ని తయారు చేయడమే నా పాత్ర అని బాబా అంటారు. అక్కడ మీ వద్ద అపారమైన ఖజానాలు ఉంటాయి సత్యుగంలో. ఇక్కడైతే నిరుపేదలుగా ఉన్నారు. కావుననే మీరు వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇప్పుడు ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. కల్పకల్పము అనంతమైన వారసత్వం లభిస్తుంది. మళ్ళీ నిరుపేదలుగా కూడా అయిపోతారు. చిత్రాలను చూసి అర్థం చేయించండి, అప్పుడు అర్థం చేసుకోగలరు. మొదటి నంబర్లో లక్ష్మీనారాయణులు ఉంటారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ మనుష్యులుగా అయిపోతారు. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. నేటికి 5000 సంవత్సరాల క్రితం మొదట ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. దాన్నే వైకుంఠం, ప్యారడైజ్, దైవీ ప్రపంచం అంటారు. అలా ఇప్పుడైతే అన్నారు కదా, ఇప్పుడు దీన్ని అసురీ ప్రపంచం అంటారు. అసురీ ప్రపంచం యొక్క అంతిమం జరగాల్సి ఉంది. దైవీ ప్రపంచం యొక్క ఆదికి ఇప్పుడు సంగమయుగం. ఇప్పుడు ఇది సంగమయుగం. సత్యుగం యొక్క ఆది మరియు కలియుగం యొక్క అంతిమం. రెండింటికి మధ్యలో ఉంది ఈ యొక్క సంగమయుగం. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీటిని ఇంకెవరి ముఖము ద్వారా మీరు వినలేరు. బాబాయే వచ్చి బ్రహ్మ ద్వారా తెలియచేస్తున్నారు. బ్రహ్మ యొక్క ముఖాన్ని ఆధారంగా తీసుకొని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. బాబా యొక్క సవారి లేదా బాబా రథము ఎవరు? ఏ విధంగా మీ ఆత్మ ఈ శరీరం పైన సవారీ అయిందో, అంటే ప్రవేశించిందో, నడుపుతోందో, అలా శివబాబాకైతే తన సవారీ లేదు, తన శరీరం లేదు. కావున ఇతడి యొక్క ముఖాన్ని ఆధారంగా తీసుకొని మనతో మాట్లాడుతున్నారు. లేకపోతే రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు కదా. కావున ఈ విషయాలన్నింటినీ మీ మనస్సులో నోట్ చేసుకోవాలి. బాబా ఎందుకు వచ్చారు, బాబా కర్తవ్యం ఏమి, ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఇవన్నీ విషయాలు మీరు ఇప్పుడు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటేనే మీరు ఇతరులకు కూడా నోట్ చేయించగలరు, అర్థం కూడా చేయించగలరు. లేకపోతే అర్థము కాదు, మరి దాని గురించిన వివరణ కూడా ఎవరికి రాదు. పరమాత్మ కలియుగ అంతిమంలో అనేక కలికి అవతారంలో ఆ అవతారంలో అని భావిస్తారు. దీని గురించి కూడా ఎవరికి క్లియర్ కట్గా తెలీదు. అందుకయ్యే బాబా అంటున్నారు, ఇవన్నీ మీరు బుద్ధిలో నోట్ చేసుకొని ఇతరులకు కూడా నోట్ చేపించాలి, చెప్పాలి. పరమాత్మ బుద్ధిలో కూడా మొత్తం జ్ఞానమంతా ఉంది. కావున మీ బుద్ధిలో కూడా ఇది కూర్చోవాలి. ఈ జ్ఞానాన్ని బుద్ధి ద్వారా ధారణ చెయ్యాలి. నీ బుద్ధి సరిగానే ఉంది కదా అంటూ ఉంటారు. ఎవరైనా సరిగ్గా వినలేదు, అర్థం కాలేదంటే ఇంతకు నీ బుద్ధి సరిగా ఉంది కదా అంటారు. బుద్ధి ఆత్మలోనే ఉంటుంది. ఆత్మనే బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటుంది. మీ బుద్ధిని రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు? రావణుడు. రావణుడు మన బుద్ధిని ఎలా తయారు చేశారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నిన్న మీకు డ్రామా గురించి బాబా అంటారు తెలీదు. ఇప్పుడు బాబా వచ్చి మన బుద్ధి రూపీ గాడ్రేజ్ బీగాన్ని తెరిచారు జ్ఞానం ద్వారా. బాబా అంటున్నారు, గాడ్ అన్న అక్షరమైతే వస్తుంది కదా, గాడ్రేజ్. బాబా ఏ బుద్ధిని అయితే ఇస్తారో అది మారి రాతి బుద్ధిగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి బుద్ధి తాళాన్ని తెరుస్తారు.
సత్యుగంలో పారస బుద్ధి ఉంటుంది, దయార్ద్ర బుద్ధి, పవిత్ర బుద్ధి ఉంటుంది. తండ్రి వచ్చి అందరి కళ్యాణం చేస్తారు. నంబర్ వారుగా అయితే ఉంది. బుద్ధి తెరుచుకోవడం కూడా నంబర్ వారే. మళ్ళీ ఒకరి వెనక ఒకరు వస్తూ పోతారు పరంధామం నుంచి. పైనుంచి అయితే రానే రావాలి. పైన అయితే ఎవరు ఉండడానికి వీల్లేదు. పతితులు అక్కడ ఉండడానికే వీల్లేదు. పవిత్ర ప్రపంచంలో బాబా పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. అక్కడ అందరూ పావనాత్మలే ఉంటారు. అది నిరాకార సృష్టి. ఇప్పుడు పిల్లలైన మీకు ఎన్ని విషయాలు అర్థమయ్యాయి. కావున మన ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తోంది. మీకు ఇంటిపైన ఎంతో ప్రేమ ఉంది. మీకున్న ప్రేమ ఇంకెవ్వరికీ లేదు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. ఎవరికైతే తండ్రి పైన ప్రేమ ఉంటుందో వారికి ఇంటిపైన కూడా ప్రేమ ఉంటుంది. సహాయకులైన పిల్లలు ఉంటారు కదా. ఇక్కడ ఎవరైతే బాగా పురుషార్థం చేసి తండ్రికి సహాయకులుగా అవుతారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారని మీరు భావిస్తారు. చిన్నది లేదా పెద్దది శరీరానికే సంబంధించింది. చిన్న పెద్ద ఆత్మ అయితే బిందు స్వరూపం కదా. జ్ఞానము మరియు యోగాలలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వాళ్ళే పెద్దవాళ్ళు. కొందరు చిన్నపిల్లలు కూడా జ్ఞాన యోగాల్లో చాలా చురుకుగా ఉంటారు. కావున వారు పెద్దవారిని కూడా చదివిస్తారు. లేకపోతే నియమానుసారంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చదివించాలి. ఈ రోజుల్లో చిన్నవాళ్ళు కూడా బాగా తయారైపోతారు. నిజానికి ఆత్మలన్నీ చిన్నవే. ఆత్మ బిందు స్వరూపం. దానికి బాబా అంటున్నారు బరువేముంటుంది. ఒక నక్షత్రం. మనుష్యులు నక్షత్రం అనే మాట విని ఆకాశంలోకి చూస్తారు. బాబా అంటారు మీరు భూమిపైన ఉన్న నక్షత్రాలు. నక్షత్రం అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. మీరు భూమిపైన నక్షత్రాలు మీరే. ఎలాగైతే ఆకాశంలోని జడమైన నక్షత్రాలు ఉన్నాయో అలా మీరు భూమిపైన చైతన్య నక్షత్రాలు. అక్కడ మార్పేమీ ఉండదు. మీరైతే 84 జన్మలు తీసుకుంటారు. ఎంత పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్రను అభినయిస్తూ ప్రకాశం తగ్గిపోయింది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ బాబా వచ్చి భిన్న రకాలుగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీ ఆత్మ ఆరిపోయింది. దగ్గరికి ఏ శక్తినైతే మీరు నింపుకున్నారో అదంతా సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ బాబా నుండి శక్తి నింపుకుంటున్నారు. మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు. ఇందులో మాయ కూడా ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసుకొనివ్వదు. మీరు చైతన్యమైన బ్యాటరీలు, మీరు చైతన్యమైన నక్షత్రాలు, మీరు చైతన్యమైన బ్యాటరీలు. బాబాతో యోగాన్ని జోడించడం ద్వారా మనం సతోప్రధానంగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తమోప్రధానులుగా అయిపోయారు. అది హద్దు యొక్క చదువు, ఇది బేహద్దు యొక్క చదువు. ఎంత తేడా ఉంది. ఏ విధంగా నంబర్ వారుగా ఆత్మలన్నీ పైనుండి వస్తాయో మళ్ళీ తమ పాత్రానుసారంగా అలాగే పాత్రను అభినయించేందుకు రావాలి. అందరికీ తమ అవినాశి పాత్ర లభించింది. మీరు ఈ 84 జన్మల పాత్రని ఎన్నిసార్లు అభినయించినారు? మీ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అయింది? బాబా అంటున్నారు మన బ్యాటరీ ఎన్నిసార్లు, ప్రతి కల్పానికి ఒకసారి మరియు డిశ్చార్జ్ అవుతూ వచ్చింది. మా బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యింది అని మీకు తెలుసు. మరి ఛార్జ్ చేసుకోవడంలో ఆలస్యం ఎందుకు చేయాలి? కానీ మాయ మిమ్మల్ని మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకొనివ్వదు. మాయ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి అనేది మరిపింప చేస్తుంది. గడియ బ్యాటరీ డిశ్చార్జ్ చేసేస్తుంది. బాబాను స్మృతి చేయాలని ప్రయత్నిస్తారు కానీ చేయలేకపోతారు. ఎవరైతే బాబా అంటున్నారు ఛార్జ్ చేసుకొని సతోప్రధానం వరకు సమీపంగా వస్తారో వారిని కూడా మళ్ళీ మాయ డిశ్చార్జ్ చేపించేస్తుంది. కొద్దిగా పొరపాటు చేసినా కూడా మాయ వెంటనే బ్యాటరీ డిశ్చార్జ్ చేసేస్తుంది. కాబట్టే బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డ్రామాలో విశేషంగా పాత్ర మనం ఎంతెంత యోగం చేయాలనుకుంటే అంతంత
మన బుద్ధి రూపి పాత్రని లేదా బుద్ధి రూపి బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది మాయ. అందుకే బాబా అంటున్నారు బ్యాటరీని డిశ్చార్జ్ చేసేస్తుంది. బాబా అంటారు ఇది చివరి వరకు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు అంతిమంకి చేరుకుంటారో అప్పుడు బాబా అంటారు అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. పావనమైపోతే వాపస్ ఇంటికి వెళ్తాం కదా. మళ్ళీ ఎవరి బ్యాటరీ ఎంతగా ఛార్జ్ అయి ఉంటుందో దాని అనుసారంగా పదవిని పొందుతారు. ఆత్మలందరూ తండ్రికి పిల్లలే. బాబాయే వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారై ఉంది. తండ్రితో యోగం జోడిస్తే మీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. తండ్రితో యోగంని మరిపించేందుకే మాయ అనేక ప్రకారాలుగా ప్రయత్నం చేస్తుంది. బుద్ధి తప్పుకుంటూ ఉంటుంది. బాబా అంటున్నారు బుద్ధి అనేక వైపులా పోకుండా ఉండేందుకే మీరు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. అంతే కదా, మన పురుషార్థమే అది, బుద్ధిని ఏకాగ్రం చేసే పురుషార్థం. పురుషార్థం చేయించడం జరుగుతుంది. ఎంత నష్టం జరుగుతూ వచ్చింది. పురుషార్థం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే సమాప్తమైపోతుందో అప్పుడు మళ్ళీ నంబర్ వారుగా పురుషార్థానుసారంగా మీ పాత్ర పూర్తి అవుతుంది. ఏ విధంగా కల్పకల్పం జరుగుతుందో అలా ఆత్మల యొక్క పాత్ర ఆత్మల మాల అనేది తయారవుతూ ఉంటుంది. ప్రపంచంలో వాళ్ళు రుద్రాక్షమాల అంటారు కదా, విష్ణుమాల అంటారు. కానీ బాబా అంటారు ఆత్మల మాలని ఆ విధంగా గాయనం చేస్తారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. సారాంశం స్మృతి యాత్ర ద్వారా ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సత్వప్రధానంగా అయ్యే వరకు చేరుకోవాలి. బ్యాటరీ ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయింది. అలాంటి డిశ్చార్జ్ అయ్యే పొరపాట్లు ఏవి చేయకూడదు. ప్రియమైన పిల్లలుగా అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటిపైన కూడా ప్రేమనుంచాలి. జ్ఞానము మరియు యోగంలో నిమగ్నమై ఉండాలి. బాబా ఏదైతే అర్థం చేయిస్తున్నారో అది ఇతరులకు కూడా అర్థం చేయించాలి. వరదానం ఒక్క తండ్రినే తమ ప్రపంచంగా తయారు చేసుకొని సదా ఒక్కరి ఆకర్షణలో ఉండే కర్మ బంధన ముక్తులుగా కండి. బాబానే నా ప్రపంచం అనుకున్నప్పుడు ఒక్క బాబా యొక్క ఆకర్షణలోనే ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి కర్మబంధనము ఉండదు. స్లోగన్ ఎవరి దృష్టి మరియు వృత్తి మహాన్గా గొప్పగా ఉంటుందో వారే మహానాత్మలు. అచ్చా ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.